ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వాళ్ళ అబ్బాయి గారు మొన్న టీవీలో చూస్తున్నప్పుడు నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చింది. ఇంత బాగా మనతోటి చేపిచ్చారే ఈ క్యారెక్టర్. మనం చెయ్యనన్నాము, రామానాయుడు గారు ఫోన్లు చేశారు, మురళీమోహన్ గారు ఫోన్లు చేశారు, చెయ్యి ఈ క్యారెక్టర్ అని చెప్పి మనల్ని ఫోర్స్ చేసి చేపించారు. ఎంత వండర్ఫుల్ క్యారెక్టర్. అవన్నీ చూసినప్పుడు నాకు కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఇంత బాగా మనల్ని చేపించారే, గొప్ప జీవితం అనిపించింది. గొప్ప జీవితం అనిపించిందమ్మ. నో డౌట్ అబౌట్ ఇట్. అలాగా కొన్ని తెలియకుండానో నటించాను న్యాచురల్గా. ఆ స్టేజ్కి తగినట్టు నాకు వచ్చినాయి క్యారెక్టర్స్. మీరు ఒక పర్సనాలిటీగా ఎంత డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేసారంటే జనం, మామూలుగా వచ్చే పారామీటర్స్ ఏవి మిమ్మల్ని చూస్తున్నప్పుడు అనిపించవు, రావు. అయినా కూడా పొడగాటి హీరో పక్కన మీరు ఉన్నప్పుడు మీరేమో బుజ్జిగా బొమ్మలా ఉన్నారు. హీల్ వేసుకునేవారా? అవునమ్మా, కృష్ణంరాజు గారి షూస్ అనే కొన్నాను నేను రోమ్కి వెళ్ళినప్పుడు. అవునా? యవ్వనం కాటేసింది అప్పుడు. యూరోప్కి వెళ్ళాను నేను షూటింగ్కి. ఇంత పెద్ద హీల్స్ విత్ లైట్ వెయిట్. అప్పటికి ఇంకా ఇండియాకి రాలే అలాంటి చెప్పులు. ప్లాట్ఫామ్ హీల్స్. ప్లాట్ఫామ్ హీల్స్ లైట్ వెయిట్. అది కొని ఆహా ఇది కృష్ణంరాజు గారితో యాక్ట్ చేసేటప్పుడు మనకి పనికి వస్తుందని బుట్టలో తీసుకెళ్ళేదాన్ని. ఐ టోల్డ్ ఎవ్రీవన్, నారాయణ దాసరి గారికి, కృష్ణరాజు గారికి అంతా మీ పేరును ఉన్న చెప్పులండి. సో ఆ హీల్స్ వేసుకునేదాన్ని. అంతా చాలా యూస్ఫుల్గా ఉండేది ఆ ప్లాట్ఫామ్ హీల్. అందువల్ల హీల్స్ యూస్ చేసేదాన్ని అన్నిట్లో. ఐ యూస్ టు డాన్స్ విత్ హీల్స్. డాన్స్ విత్ హీల్స్. అఫ్కోర్స్ మీరు డాన్సర్ కాబట్టి మీకు న్యాచురల్ బ్యాలెన్స్, గ్రేస్ అన్నీ వచ్చేస్తాయి. మీ డాన్స్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే క్యారెక్టర్స్ తెలుగులో ఆ ఏడుకొండల సాంగే పెద్ద మూమెంట్స్. అన్ని పాటల్లోనూ మా గ్రేస్గా కొట్టుకుని వెళ్ళిపోతాను నేను. డిఫికల్ట్గా ఉన్న మూమెంట్స్ కూడా గ్రేస్గా. ముత్తైదువులో కూడా క్లాసికల్ డాన్స్ అది ఉంది. అని సమూహ దిక్కులు చూడకు రామయ్యలో ఇలా క్లాప్స్ పెట్టి ఒక మూమెంట్. అవును అవును అవును. దట్స్ వెరీ ఫేమస్. బట్ ఫర్ అ క్లాసికల్ ట్రైన్డ్ డాన్సర్ లైక్ యూ మ్యామ్, మీకు పూర్తిగా డాన్స్ ఓరియంటెడ్ పాత్ర, గజ్జలు కట్టే దీంతో 3/4 చీర కట్టుకొని కింద పైజమా వేసుకుని అలా నది ఒడ్డున డాన్స్ చేసే అలాంటి రోల్స్ రాలేదు కదా మ్యామ్? తమిళ్లో వచ్చినాయి. తమిళ్లో వచ్చింది. శివాజీ గారి సినిమాలో లక్ష్మీ మంద వచ్చాను. దాంట్లో ఆయన మృదంగం వాయిస్తారు, నేను డాన్స్ చేస్తాను. ఇలాగ మీరు చెప్పినట్టు 3/4 వేసుకొని పైజామా వేసుకొని గజ్జలు కట్టుకొని ఒక సాంగ్ ఒకటి. అలాంటి క్యారెక్టర్గా రాలేదు కానీ అలాంటి డాన్స్లు వచ్చింది నాకు బిగినింగ్ నుంచే చాలా వచ్చింది. హీరాలాల్ మాస్టర్ గారు అందరూ ఫస్ట్ ఆయన అనుకున్నారు నాకు డాన్స్ రాదని సోకాడప్పుడు. రిహార్సల్ రమ్మను అన్నారు. ఆయన తర్వాత నేను ఆయన చెప్పిన మూమెంట్ టక్కని చేసిరంటే ఏమ్మా ఏనా నీ పేరెట్టు అమ్మ చాలా బాగా చేస్తున్నాను. ఆయన సీనియర్ మోస్ట్ డాన్స్ హీరాల్ మాస్టర్ అంటే. ఆ తర్వాత నేనంటే చాలా ఇష్టం అయిపోయింది ఆయన. చిత్రామ్మ పాప వచ్చిందంటే అలా అలా గెంతేసి వెళ్ళిపోద్ది, నాకు స్ట్రెయినే ఉండదు. రిహార్సల్ అంతా వద్దమ్మా, శోభన్ బాబు గారికి రిహార్సల్ వచ్చేదా? శోభన్ బాబు గారు డాన్స్ ఆయన రిహార్సల్ చేసి ఈక్వల్గా ఆడారు కదా అనేవారు. ఆయన సరే, నాగేశ్వరరావు గారు సరే, అందరూ. కృష్ణ గారు కొంచెం డాన్స్ తక్కువ చేసేవారు కదా. ఆయన స్పెసిఫిక్ మూమెంట్స్ ఉండేవి. అవును అవును, ఆయనకని ఒక స్పెసిఫిక్. కృష్ణ గారితో కూడా మీరు ఒక 4-5 సినిమాలు చేసినట్టున్నారు. కృష్ణ గారితో 4-5 సినిమాలు. మన కమల్ హాసన్ గారితో తెలుగులో అయితే ఒక సినిమానే వయసు పిలిచింది. 7-8 ఫిలిమ్స్ తమిళ్లో. మురళీమోహన్ గారితో తెలుగులో 7-8 ఫిలిమ్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ. మీది హిట్ పేర్, హిట్ కాంబినేషన్. సో అంటే మీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆ డ్రామా, ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత రియల్, మోర్ రియల్. మురళీమోహన్ గారు వెరీ గుడ్ అడ్వైజర్ టు మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అది ఇది. హీ గాట్ ఇట్ ఫ్రమ్ శోభన్ బాబు గారు. హీఈస్ అడ్వైజింగ్ నౌ అండ్ హీఈస్ 83. నాకు ఆశ్చర్యం, ఏజే తెలియలేదు మేము యాక్ట్ చేసినప్పుడు. మాకు ఈక్వల్గా ఉండేవాడు ఆయన ఆ మేకప్లో వాటిల్లో. ఇప్పుడు 83 అంటే నమ్మలేకపోతున్నాం. మనం ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఈజ్ మెయింటైనింగ్ సో మచ్, వెరీ డిసిప్లిన్ పర్సన్. మీరు కూడా యూ లుక్ యాజ్ ఫ్రెష్ యాజ్ యూ లుక్డ్ ఆన్ స్క్రీన్, ఓన్లీ లీనర్ నౌ. అంతే, యూ లుక్ సో ఫ్రెష్ జయచిత్ర గారు. ఐ మీన్ మ్యామ్, మీరు ఐ డోంట్ నో వాట్ యూ డూ టు మెయింటైన్ యువర్ హెల్త్. ఏం చేస్తారు?
నథింగ్ మచ్ మా. బీ హ్యాపీ, డోంట్ టేక్ స్ట్రెస్. దో ద లైఫ్ ఇస్ విత్ స్ట్రెస్, జస్ట్ ఎంతవరకు మనం తీసుకోగలమో తీసుకుని ప్రే టు గాడ్ దిస్ డే షుడ్ బీ గుడ్. వాట్ యూ కెన్ డూ ఫర్ అదర్స్, వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. పద్ధతి మెయిన్గా జీవితంలో పద్ధతి అనేది ఉండాలి. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏమేమి చేయాలి, బాధ్యతలు. నాకు చాలా బాధ్యతలు. ఎలాగమ్మా? ఐ హ్యాడ్ 4 సిస్టర్ ఇన్ లాస్ ఫర్ మ్యారేజ్, నా మ్యారేజ్ అయినప్పుడు. సో వాళ్ళ పెళ్ళిళ్ళంతా మేమే చేశాము. 2 యంగర్ బ్రదర్స్ మ్యారేజ్, అది నేను చేశాను. మా పెళ్ళి అది మేము చేసుకున్నాము. ఇష్టపడి చేసుకున్నారా పెళ్ళి? అది ఆయన ఫంక్షన్ కోసం వచ్చి అలాగ కుదిరింది. అది పెద్దవాళ్ళు పెట్టే కుదిరింది. వెరీ ఆర్థోడాక్సిక్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. బట్ మీకు ఇష్టపడి చేసుకున్నారంటే పెళ్లి చేసుకోవాలని చేసుకున్నారా, ఇంకా చేసుకోవాలి కదా అని? పద్ధతిగా ఉన్న ఫ్యామిలీ, తప్పదు కదా, అది చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళ ఆర్థోడాక్సిక్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో ఐ లైక్ ఇట్. పద్ధతి చాలా ఎక్కువ ఉండేది. నేను ఎక్కువ పద్ధతులు పాటిస్తాను. సో ఒకే కొడుకు, మనకి నచ్చినట్టుగానే ఉన్నాడు ఆయన చూస్తే. సో ఎస్ అన్నాను. మా అమ్మగారేమో లేదు, నువ్వు పెళ్ళి చేసుకునే ఏడు వచ్చేసింది, నువ్వు సినిమాలు తగ్గించి ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి. ఆవిడ ఇష్టపడ్డారు. అప్పటికే మీ టైంకి కొంచెం ఆలస్యంగానే చేసుకున్నారు మీరు. నాకు 28 years అప్పుడు, కరెక్ట్ ఏజ్ 28. బట్ ఆ టైంలో 28 అంటే కొంచెం లేటే కదమ్మా? ఆ టైంలో నాకు ప్రొఫెషన్లో వెళ్ళిపోయాను, కానీ నాకు లేట్ అనిపించలే, కరెక్ట్ టైం అనిపించింది. సో 28 yearsకి దాదాపు పెద్దలు బాధ్యతలు అలాగా పెద్దలు చూసి పెద్ద తిరుపతిలో పెళ్ళి అయింది. మా బాబుకి పెళ్లి చేశాను. దగ్గర దగ్గర 10 పెళ్ళిళ్ళు. 60వ పెళ్ళి మా అత్తగారికి, మళ్ళీ 80వ పెళ్ళి అత్తగారికి. 10 పెళ్ళిళ్ళు మీరు మీ చేతులు నా చేతుల మీద వెళ్ళింది. మా ఆయన నేను ఇద్దరం కలిసి. సో బాధ్యతలు ఎక్కువ. ఇల్లులు కట్టడం, ఈ ఇల్లు 4 అంతస్తులు కట్టడం, బాబు కోసం ఈ సినిమా తీయడం, స్టూడియో కట్టడం. బాబు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కోసం స్టూడియో కట్టి. మ్యూజిక్ డైరెక్టర్. అండ్ దెన్ చాలా బాధ్యతలు ఎక్కువ ఉండేవి. ఒక ఫంక్షన్ తర్వాత ఇంకోటి రావడం. బర్త్డేలు ఎక్కువ చేస్తాను పిల్లలు, బాబుకి ఒకే బాబు. ఫంక్షన్స్ వస్తే ఎక్కువ చేస్తాను. సో అందరు నా దగ్గర వదిలేస్తారు పర్ఫెక్షనిస్ట్ అని. తెలుస్తుంది, మీరు డాన్స్ డిసిప్లిన్ అనగానే అర్థమైపోయింది. సో నా మీద నమ్మకంలో వదిలేస్తారు. ఆ నమ్మకాన్ని మనం కీపప్ చేయాలి, ఎక్కడ ఏ తప్పు రాకూడదు. సో నిద్ర ఉండదు, నైట్ కూడా గుర్తొచ్చేస్తా, ఇది చేసామా అది చేసామా. సో అన్నీ ఒక పేపర్లో రాసి. ఎప్పుడు ఇంత బిజీగా అసలు మొత్తం అల్లుకుపోయిన జీవితం, కంప్లైంటింగ్ రాదా లోపల నుంచి మీకు? ఏంటిది అసలు, నాకేంటి, నాకు ఐ వాంట్ టు డూ దిస్ సంథింగ్ ఎల్స్ అని ప్రతి వాళ్ళకి వస్తుంది కదా. ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నా లోపల ఒక చిన్న ఐ వాంట్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ కండిషనింగ్. అలా అప్పుడప్పుడు వస్తుంది. నేను సినిమాకి వెళ్ళిపోతాను, చూస్తాను. అలా వెళ్ళిపోతారా? సినిమాకి వెళ్ళి చూస్తాను, షాపింగ్కి వెళ్ళిపోతాను, లేకపోతే ఈసీఆర్ సైడ్కి వెళ్ళిపోతాను, సీషోర్కి. అలాగా ఐ స్ప్రెడ్ మై ఎనర్జీస్.